శ్రావణ మాసం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసాన్ని అపారమైన పవిత్రమైనదిగా, ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. శివభక్తికి, తపస్సుకి, శ్రద్ధకు ప్రతీకగా నిలిచే ఈ మాసంలో శివశంకరుడు భక్తులపై కరుణను కురిపిస్తాడు. ఈ సమయంలో ప్రకృతి అంతటా పచ్చదనంతో కలకలలాడుతుంది. సుహాసినిలైన మహిళలు శ్రావణ మాసంలో పచ్చగాజులు ధరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భగవాన్ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అనేక ప్రయత్నాలు, ఉపాయాలు చేస్తారు. ఈ పవిత్ర మాసంలో ఆకుపచ్చ వస్త్రాలు, పచ్చగాజులు ధరించడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతారు. గాజులు ధరించడం వల్ల వాటి నుండి వచ్చే శబ్దం చుట్టూ ఉన్న ప్రతికూలతను దూరం చేస్తుందని, కొత్త శక్తిని ప్రసరింపజేస్తుందని నమ్ముతారు. గాజుల చప్పుడు సానుకూల ప్రకంపనలను సృష్టించి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుతుందని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పచ్చ రంగుకు అనేక రహస్యాలున్నాయి. పచ్చ రంగుకు బుధగ్రహంతో సంబంధం ఉంది. ఇది పచ్చదనం, సమృద్ధికి ప్రతీక. ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం వల్ల బుధగ్రహం ప్రసన్నమై మాట తీరును నియంత్రణలో ఉంచుతుంది, తెలివితేటలను పెంచుతుంది. అందుకే సుహాసినిలైన స్త్రీలు శ్రావణ మాసంలో భగవాన్ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పచ్చగాజులు, ఆకుపచ్చ వస్త్రాలను ధరిస్తారు. ఇది వారికి సౌభాగ్యాన్ని, సంతోషాన్ని, కుటుంబ శ్రేయస్సును చేకూరుస్తుందని నమ్ముతారు. శివునకు ప్రకృతికి మధ్య లోతైన సంబంధం ఉంది. ఎందుకంటే శివుడు ప్రకృతికి సంబంధించిన వస్తువులను ఎక్కువగా ఇష్టపడతాడు. మహాదేవుడు ప్రకృతి ఒడి అయిన హిమాలయాలలో నివసిస్తాడు. ఆయన పూజలో బిల్వపత్రాల వంటి ఆకుపచ్చని వస్తువులను సమర్పిస్తారు. ఇవన్నీ పచ్చ రంగులో ఉండటం వల్ల శ్రావణ మాసంలో పచ్చ రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత లభిస్తుంది. వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో నిండిపోతుంది. ఇది శివుడికి ప్రీతిపాత్రమైన రంగు. ఈ పచ్చదనం శుభానికి, కొత్త జీవితానికి ప్రతీక.